మీ ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించుకునే అద్భుతమైన టిప్ అని చెప్పని వైరల్ అవుతుంది. షేర్స్ మీద మ్యూచువల్ ఫండ్స్ అమ్మితే వచ్చే ప్రాఫిట్ మీద ట్యాక్స్ తగ్గించుకోవాలంటే ప్రతి వ్యక్తి కొంత షేర్స్ని కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లైఫ్ పార్ట్నర్ అంటే హస్బెండ్ అయితే వైఫ్కి, వైఫ్ అయితే హస్బెండ్కి ట్రాన్స్ఫర్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి 1,25,000 వరకు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఎఫ్డీలు ఏమైనా ఉంటే అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా వైఫ్ పేరు మీద పెట్టుకుంటే కనుక దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఆమెకి ట్యాక్సబుల్ లిమిట్ కంటే తక్కువ ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పని కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయండి. జాగ్రత్త అండి, అవి పూర్తిగా అబద్ధం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 64 అని చెప్పని ఒక పవర్ఫుల్ సెక్షన్ ఉంది. అది క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి చెప్తుంది. అంటే ఒక వ్యక్తి వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి, వాళ్ళని స్పౌస్ అని చెప్పని అంటాం. హస్బెండ్ అయితే వైఫ్ అవ్వచ్చు, వైఫ్ అయితే హస్బెండ్ అవ్వచ్చు. యాడిక్వేట్ కన్సిడరేషన్ లేకుండా కనుక ట్రాన్స్ఫర్ చేస్తే అది షేర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఒక ప్రాపర్టీ కానీ, ఆర్ ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్ చేసిన అసెట్ మీద వచ్చిన ఇన్కమ్ అవ్వచ్చు, లేదంటే ఆ అసెట్ని డిస్పోజ్ చేస్తే వచ్చే ప్రాఫిట్, దాన్ని ఇన్కమ్ ట్యాక్స్లో క్యాపిటల్ గెయిన్స్ అంటారు. దానికి క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్స్ కాన్సెప్ట్ ప్రకారంగా ట్రాన్స్ఫరార్కే ట్యాక్స్ పడుతుంది. అంటే ఇందాక చెప్పినట్టుగా మీరు కొంత షేర్స్ని మీ వైఫ్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిన ఆమె కనుక ఆ షేర్స్ని అమ్మితే వచ్చే ప్రాఫిట్ కానీ, షేర్స్ అమ్మకపోతే ఉన్న డివిడెండ్ కానీ, ఉంచుకోవటం వల్ల వచ్చే డివిడెండ్ కానీ, అది మొత్తం కూడా హస్బెండ్ హ్యాండ్స్లోనే ట్యాక్స్ పడుతుంది. అంటే బెనిఫిషియరీ ఓనర్ తనైనప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా లీగల్ ఓనర్ ట్రాన్స్ఫర్ హస్బెండ్ కింద భావించి అతనికే ట్యాక్స్ వేస్తారు. అలాగే హస్బెండ్ సర్ప్లస్ మనీ ఏదైనా ఉంది కదా అని చెప్పని అన్ని ఎఫ్డీలు తన పేరు మీద దేనికలే అని చెప్పని వైఫ్ పేరు మీద ఎఫ్డీలు ఏమన్నా పెట్టినా దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ను మాత్రం హస్బెండ్కే ట్యాక్స్ వేస్తారండి, క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్స్ కాన్సెప్ట్ ప్రకారంగా. కాబట్టి కానీ ఇదే ట్రీట్మెంటు మైనర్ డాటర్కి అయితే ఒక రకంగా ఉంటుంది, మేజర్ డాటర్కి అయితే ఒక రకంగా ఉంటుంది, మేజర్స్ అన్నారు మైనర్స్ కనుకైతే ఒక రకంగా ఉంటుంది, అదే పేరెంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి ప్రాపర్టీని కానీ, షేర్ కానీ, ఆర్ మ్యూచువల్ ఫండ్స్ కానీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా పడితే అట్లా కాదు. క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్స్ కాన్సెప్ట్స్ కొన్ని చోట్ల అప్లై అవుతాయి, కొన్ని చోట్ల అప్లై కాదు. ఎక్కడ అప్లై అవుతాయి, ఎక్కడ అప్లై కాదని చెప్పన్న క్లారిటీ మీరు చార్టెడ్ అకౌంటెంట్ సంప్రదించి ఆయన చెప్పిన సలహా మేరకు మాత్రమే మీరు ప్రొసీడ్ అవ్వండి. కానీ ఎలా పడితే అలా అయితే కనుక అది ట్యాక్స్ ఎవేజన్ కిందకి ట్రీట్ చేసి మీకు రేపు ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీలు కూడా వేసే అవకాశం ఉంది. సో మీకు దాని గురించి క్లారిటీ కావాలంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ us ఫర్ మోర్ క్లారిఫికేషన్. షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ who are planning like this tax evasion. Thank you very much.